పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ లీడర్లు. అసెంబ్లీ ప్రాంగణంలో సెక్రటరీని కలిసి తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు ఆధారాలు సమర్పించారు. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. కేంద్ర మంత్రి బండి సంజయ్పై 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టు ఈ కేసును విచారించనుంది. పోలీసుల చేత కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేయించారని గతంలో బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ ఆరోపణలకు గత ఆగస్టులో కేటీఆర్ నోటీసులు పంపారు. కేటీఆర్ నోటీసులకు సంజయ్ స్పందించకపోవడంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. హైడ్రా పేరుతో వేల ఇండ్లను సీఎం రేవంత్ కూలగొట్టారన్నారు కేటీఆర్. ప్రతి పార్టీలో అసంతృప్తులు ఉంటాయన్నారు. వెంగళరావు పంచాయతీ విష్ణువర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సమక్షంలో సరిచేసుకోవాలన్నారు. ప్రతి ఇష్యూను తన దగ్గరకు తీసుకురావద్దన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ శ్రేణులతో భేటీ అయ్యారు. పేదలకు గులాబీ జెండానే దిక్కన్నారు కేటీఆర్. 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా? పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ సెక్రటరీని కలిసి తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లు ఆధారాలు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు జగదీష్ రెడ్డి. కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సమాధానం చెప్పమని కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకొని 2 నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసును అర్థం చేసుకోవడానికి వారికి కూడా 15 రోజుల సమయం ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం 3 రోజులలోనే రిజైండర్స్ ఇవ్వండి అని మాకు ఇచ్చారు నోటీసు. వారికి అంత సమయం పట్టినా మేము 3 రోజులలోనే మా రిజైండర్స్ ఇచ్చినాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. 23న గద్వాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. 27న అచ్చంపేటలో సభ పెట్టనుంది. మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సభలకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఇప్పటికే స్పీకర్ కు వివరణ ఇచ్చారు ఎమ్మెల్యేలు. ఈ బహిరంగ సభలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి మరోసారి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.